ఇవాళ అమ్మ గురించి చెప్పుకుందామా? అమ్మ విలువలు, అమ్మ చేసే త్యాగాలు, అమ్మ చేసే పనులు, అమ్మ మన వెనకాల ఎంత సపోర్ట్‌గా నిలబడింది. ఇవన్నీ ఆడపిల్లలకేమో వాళ్ళ తల్లులైన తర్వాత, మగ పిల్లలకేమో వాళ్ళు పెద్దవాళ్ళయిన తర్వాత అర్థమవుతుంది. అంతే కదా! అప్పటిదాకా అమ్మకి ఎదురు సమాధానాలు చెప్పటాలు, నీకేం తెలీదు నోరు మూసుకో అని చెప్పటాలు, నీకేం తెలీదు నువ్వు ఆపు అని చెప్పటాలు, నీకు సమాధానం చెప్పాలా అంటాం, నువ్వెందుకు మాకు అడ్డంగా ఉన్నావు అంటాం, నీ మూలంగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అంటాం. ఇవన్నీ ప్రతి ఇళ్లలో ఈరోజు జనరేషన్లో కొత్తగా వస్తున్న పిల్లలు కొంతమంది ఇళ్లలోనే, పాపం అందరినీ అనకూడదు, కొంతమంది ఇళ్లలోనే తల్లులను అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెట్టడం. నిన్న కూడా ఎవరో గల్ఫ్లో ఉన్న అతను పోస్ట్ పెడుతున్నాడు. ఏమని అంటే, అమ్మా నేను లేవంగానే నువ్వు దుప్పటి మడత పెట్టడం, ఆ మడత పెట్టిన నీ చేతి స్పర్శ తగిలిన దుప్పటి వెచ్చదనం నేను నైట్ వచ్చిన తర్వాత కప్పుకుంటే ఎంతో ఆహ్లాదకరంగా హాయిగా నిద్ర పట్టేదమ్మా. కానీ నేను గల్ఫ్లో ఉన్నాను, నా దుప్పటి నేనే మడత పెట్టుకుంటాను, దాంట్లో ఎలాంటి ఫీలింగు కలగట్లేదమ్మా, నిన్ను చాలా మిస్ అవుతున్నానమ్మా అని చెప్పి ఆ కొడుకు చేసే పోస్ట్ చాలా బాధ కలిగించిందండి నిజంగా. పిల్లలు ఉద్యోగాల కోసం ఎంతంత దూరాలు వెళ్ళిపోయి తల్లులు ఒంటరితనం అనుభవిస్తూ ఒంటరి వాళ్ళుగా మిగిలిపోతూ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో త్యాగాలు చేస్తున్నారని ఎంతమంది గుర్తించుకోగలుగుతున్నారు? చాలామంది ఇళ్లలో ఒక డైలాగ్ కొడతారు. ఏంటి అంటే, కోడళ్ళు వచ్చిన తర్వాత మీ అమ్మకెందుకు డబ్బులు పంపిస్తున్నావు, మీ అమ్మకెందుకు డబ్బులు ఇస్తున్నావు అనే డైలాగ్ కొడతారు. అదే డైలాగు, నా మొగుడిని నువ్వెందుకు అంత గారాబంగా పెంచావు, నా మొగుడు ఇంత పెద్ద చదువు చదవడానికి, ఇంత పెద్ద ఆఫీసర్ అవ్వడానికి నువ్వెందుకు అంత పెంచావని చెప్పి ఏ కోడలు అత్తగారిని అడగదు. కానీ తన భర్త డబ్బులు పంపించంగానే మాత్రం క్వశ్చన్ చేస్తారు. కానీ నేను ఇంకోటి అంటాను, వాళ్ళు అడిగినప్పుడు కనుక భర్త అర్థమయ్యే విధంగా తన తల్లి గురించి, తన గురించి ప్రవర్తించిన దాని గురించి చెప్తే ఆ అమ్మాయి ఎప్పటికీ తప్పు చేయదు. ఆ అమ్మాయి కూడా ఒక ఇంటి ఆడపిల్లే కదా, తను రేపొద్దున తల్లి అవుతుంది. కానీ ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులకి డబ్బులు పంపిస్తున్న దానికి పెద్ద డిస్కషన్లు జరుగుతాయి, వాదనలు జరుగుతాయి, కొట్లాట్లు జరుగుతాయి. ఒకళ్ళు పంపిస్తున్నారు, ఒకళ్ళు పంపించట్లేదు అని చెప్పి డిస్కషన్ జరుగుతాయి. కానీ నువ్వు పంపించి నీ తండ్రికి కానీ నీ తల్లికి కానీ కడుపు నిండా నువ్వు పెట్టే ముద్ద నీకు ఎంత తృప్తిని ఇస్తుందో నువ్వు ఆలోచించుకుంటున్నావా? ఒకళ్ళ మీద పగ, ఒకళ్ళ మీద ద్వేషం కోసం నువ్వు నీ తల్లిదండ్రులను ఎంత మిస్ అవుతున్నావో ఆలోచించుకుంటున్నావా? ఒకళ్ళు వద్దు అంటే నువ్వు ఆపేసేదేంటి? నీ ప్రేమ ఎక్కడికి వెళ్తుంది? తల్లిదండ్రులు ఏ రోజున్నా పిల్లలకి ఒకడు వద్దు అని చెప్పి మనకి ఒక పూట అన్నం పెట్టకుండా ఉన్న రోజు ఉందా? ఆలోచించారా? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో వారసత్వ హక్కులు అని చెప్పి అడుగుతున్నారు కదా అందరూ. మరి తల్లిదండ్రులని చూడాల్సిన దాంట్లో మీ వారసత్వం లేదా? కానీ తల్లి విషయానికి వచ్చేసరికి, ఆడపిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళకు పెళ్ళయిన తర్వాత అనుభవం అవుతుంది. అమ్మా నువ్వు మమ్మల్ని ఇంత ఇదిగా పెంచావా, నాకు జ్వరం వస్తుంది కానీ నేను పడుకోలేను, పొద్దున్నే క్యారేజీలు సర్దాలి, అందరికీ టిఫిన్ చేసి పెట్టాలి, అందరికీ ఇక్కడ భోజనం ప్రిపేర్ చేయాలి, తర్వాత నేను పడుకుందాము అంటే అప్పుడే పడుకున్నావా, ఇంకా పనులన్నీ అక్కడే ఉన్నాయని చెప్పి వినిపించే గొంతు. ఎలా చేసుకొచ్చావు అమ్మా నువ్వు ఇన్ని పనులు, ఎలా చేసావు అని చెప్పి ఆ కూతురికి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కానీ తల్లి గురించి అర్థం కాదు. చాలామంది తల్లుల్ని చాలా రకాలుగా చిన్నగా అంటున్నాం అనుకుంటున్నారు, కానీ ఎంత లోతైన మాట అంటున్నామని అర్థం కాదు. ఫోన్ చేసినప్పుడు నాకు తీరిక లేదు అనే మాట వినిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో. కానీ ఆ తల్లి కూడా ఎన్ని పనులు ఆపుకుని తీరిక చేసుకుని మీకు ఫోన్ చేస్తుంది అనేది అర్థం కాదు. అవునా? ఆ ఫోన్ మోగబోయిన రోజున, ఆ ఫోన్ రీఛార్జ్ చేయాలనుకున్నప్పుడు ఎంతగా ముందు రోజుల్లో వేస్ట్గా ఇంట్లో తల్లి ఉంటుంది, ఆ ఫోన్ కూడా ఇంకా డబుల్ వేస్ట్, దానికి రీఛార్జ్ ఏంటి అని ఆలోచించిన పిల్లలు ఆ తల్లి చనిపోయిన తర్వాత ఆ ఫోన్ రీఛార్జ్ చేసుకుని ఏం చేసుకుంటారు? తల్లి మోగపోయింది గొంతు, ఫోన్ మోగపోయింది, ఆ ఫోన్కి ఎన్ని కాల్స్ వచ్చినా చేసేవాళ్ళు ఉండరు, తల్లి ఎత్తడానికి తల్లి ఉండదు, ఏం చేసుకుంటారు చెప్పండి? అవునా? తెలిసి తెలియక మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వాళ్ళు చనిపోయిన తర్వాత ఎంత బాధపడ్డా, ఎంత ఏడ్చినా, ఎంత చేసినా తిరిగి ఎవరిని తీసుకురాలేము.
ఇంత తల్లిదండ్రుల గురించి ఇంత ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ జనరేషన్లో చాలామంది పిల్లలు తల్లుల గురించి బాధలు, తల్లుల గురించి ఇబ్బందులు పడుతున్నావు, నువ్వు ఎక్కువ మమ్మల్ని చేస్తున్నావు, వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగమాకు, వచ్చేటప్పుడు ఎందుకు వచ్చావు అని అడగమాకు, అతిగా చేయమాకమ్మా అని చెప్పి తల్లిని ఎక్కువగా, తండ్రి అంటే కల్పించుకోడు, తల్లి ఎక్కువగా అటాచ్మెంట్తో ఉంటుంది కాబట్టి కల్పించుకుంటూ ఉంటుంది. చాలామంది ఆడపిల్లలకి బాగా గుర్తుపెట్టుకోండి, మీ డెలివరీలైనా, మీ ప్రెగ్నెంట్ అయినా, మీ పెళ్ళిళ్ళన్నా, మీ పర్సనల్ ఫంక్షన్స్ అయినా, ఏదైనా ముందుండి తల్లి ఎంత నడుం కట్టుకుని ఎంతమందిని ఒక తాటి మీద నిలబెట్టి ఆవిడ చేసుకొచ్చే పనుల ముందు మీరు ఆవిడ్ని బాగున్నావా అమ్మా, లేచావా, పడుకున్నావా, నువ్వు చేయబట్టి మేము ఇక్కడి దాకా వచ్చామని చెప్పి కనుక అనకపోతే ఆ జీవితంలో మనం పుట్టినందుకు వ్యర్థం. అది మనం పుట్టినందుకు వ్యర్థం. అది ఇంకా మన జీవితం. తల్లిని గనక అమ్మా నువ్వు మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చావు అంటే నిజంగా నువ్వు గ్రేట్ అమ్మా అని మనం ఏ తల్లికైనా చెప్పలేకపోతే మన జీవితం అనవసరం. ఇంకా అది పరిస్థితి. కానీ తల్లి చనిపోయిన తర్వాత అప్పటికి అర్థమయ్యి అప్పటికి అన్నీ తెలుసుకున్న తర్వాత వెనక్కి ఏవి రావు. కానీ మళ్ళీ తప్పు మానేస్తామా? మానేయం. మళ్ళీ మొదలు, మన వంకర బుద్ధి, మన లక్షణాలు అన్నీ మొదలు. కనుక తల్లి జీవితంలో చాలా ఇంపార్టెంట్. తల్లి బెడ్షీట్ మడత పెట్టింది, తల్లి మనకు టవల్ మడతలు పెట్టించింది. అందరూ అంటుంటారు, ఏ పనులు పిల్లలకి నేర్పం ఎందుకని, నీ పిల్లల్ని అలా పెంచావు ఇలా పెంచావు అని చాలా సునాయాసంగా అనేస్తుంటారు. తల్లికి ఏంటంటే తన కొడుకును కానీ కూతుర్ని కానీ ఒక యువరాజు యువరాణిలా చూసుకోవాలి. నేను పనమ్మాయిగా మిగిలిపోయినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం శుభ్రంగా ఉండాలని కోరుకునేదే తల్లి. అందుకని చాలా ఇళ్లలో, కొంతమంది ఇళ్లలో పిల్లలకి పనులు పాటలు రావంటే వాళ్ళకి ఆ తల్లి నేర్పకూడదని, లేకపోతే నేర్పితే ఆ పిల్లలు ఇబ్బంది పడతారని కాదు. నేను బతికుండగా నా పిల్లలకి ఏ కష్టమో ఉండకూడదని పెంచేదే తల్లి అని చెప్పి నేను అంటాను. కొంతమంది పని పాటలు నేర్పించే వాళ్ళు తల్లులు కాదా అని మీకు ఎవరికన్నా డౌట్ రావచ్చు. కాదు, చాలామంది ఒక్కొక్క మెంటాలిటీలో ఒక్కొక్క తల్లి ఉంటుంది. అదే పరిస్థితి. అర్థం చేసుకోండి. అమ్మననే ముందు ఆలోచించండి. అమ్మ చేసిన త్యాగాలు, నాన్న దగ్గర అమ్మ వెళ్ళి తిన్న తిట్లు, మీ ఫీజులు కట్టాలన్నా, మీకు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, మీరు ఏ సినిమాకి వెళ్ళాలన్నా, మీరు ఎక్కడికన్నా ఫ్రెండ్స్తో వెళ్ళాలంటే అమ్మ కూడా మీతో పాటు అబద్ధాలు చెప్పిన రోజులు, మీకోసం అమ్మ సపోర్ట్ చేసిన రోజులు, నాన్న దగ్గర తిట్లు తిన్న రోజులు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా మీరు కూడా లైఫ్లో. అవేమీ లేకుండా అమ్మ అంటే ఆట బొమ్మలాగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఏ మాట పడితే ఆ మాట అనేసే విధంగా ఉంటే అలా చెప్తుంది. అవునా? చాలా ఎక్కువగా చెప్పినా అమ్మ మన దగ్గర లేకపోతే ఆ రోజు మనని గుర్తించేవాళ్ళు, మన పలకరించేవాళ్ళు కూడా కరువు అవుతారు. ఆలోచించండి.